ఈ ఎలక్షన్ రిఫార్మ్స్ లేదు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు బీజేపీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులు మరియు వివిధ పార్టీ ఉన్న ఛానల్ అందరికీ నమస్కారం. ఇక్కడ పాలన వ్యవస్థని చాలా సులువుగా చేయడానికి ఆలోచన తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. డబ్బు ప్రజాధనం దుర్వినియోగం కావద్దని, తర్వాత సంక్షేమ పథకాలు అందరికీ చేరవాలనేటువంటి లక్ష్యంతో తప్ప ఫెడరల్ స్ఫూర్తి కానీ లేదా ఇంకో పార్టీలను అణచివేయడం కానీ లేదా ఇంకో ఆలోచన ఎక్కడ కూడా లేదండి. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు నిలబడతాయి, అన్ని పార్టీలకు ప్రధానమైనటువంటి హక్కు ఉంటుంది. ఏ పార్టీ వాళ్ళ పార్టీ విధి విధానాలకు కలిసి పనిచేస్తుంది, దాంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు. ఫెడరల్ స్ఫూర్తికి ఎక్కడ కూడా ఆటంకం కలిగేటువంటి పరిస్థితి లేదు. ఒకటే, ఏదైతే ప్రజల సంక్షేమ పథకాలు పెట్టినో సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడానికి మాత్రమే సులువైనటువంటి మార్గం. తర్వాత ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి రెండు సార్లు ఎన్నికలు జరిగినప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ప్రజల్లో కూడా 2 సార్లు 3 సార్లు మనం ఇబ్బంది పెట్టినటువంటి వాతావరణం అవుతుంది అనేటువంటి లక్ష్యంగానే ఈ జమిలీ ఎలక్షన్ అనేటువంటి వాతావరణం ఇప్పుడు కాదండి, మనం 10 సంవత్సరాల నుంచి వింటా ఉన్నాము. అది నాకు తెలిసి రేపో ఎల్లుండో కూడా ఆచరణకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతు ఉండాలి, అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారం అందాలి. తర్వాత అందరూ కూర్చొని దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క పూర్తి వివరాలు ఇచ్చేసిన తర్వాత గానీ పార్లమెంట్ లో బిల్ అయిన తర్వాత గానీ ఇచ్చేసేటువంటి పరిస్థితులు లేవు. అంటే రాత్రి భారతీయ జనతా పార్టీ ఏదో అనుకుంది చేసామని కాదండి. ప్రజల యొక్క అభిప్రాయాలు లేదా అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు అందరి ఆలోచన తీసుకున్న తర్వాతనే చేసేటువంటి నిర్ణయం ఉంటుంది తప్ప ఎవరి నిర్ణయము భారతీయ జనతా పార్టీ నిర్ణయం పక్క పార్టీ వాళ్ళ మీద లేదా దేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చేయదు. తప్పకుండా అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు లేదా ఆలోచన విధానాన్ని సేకరించేయడం, ఇది ఒకటే ప్రధాన లక్ష్యం. ఒకటే, ప్రజలకి సంక్షేమ పథకాలు రీచ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఇంకో రాష్ట్రంలో కోడ్ ఉన్నప్పుడు కేంద్రం కొన్ని పథకాలు ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది, కొన్ని పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలి, 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ప్రజల్లో మమేకమై జరగాలి, ప్రజలందరూ కూడా ఈ యొక్క ఫలాల్ని పూర్తిగా స్వాపలం చేయాలనేటువంటి ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. దానికి తోడు ప్రజాధనం దుర్వినియోగం కావుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోసారి అయినప్పుడు పూర్తిగా ఇక్కడ ఒకసారి ఒక్కో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వేరైతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వేరైతున్నాయి. ఈ రెండు కలిసి జరగడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటది, కోట్లాది రూపాయలు దుర్వినియోగం కాకుండా ఉంటుంది అనేటువంటి లక్ష్యంగానే ఆలోచన తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. తర్వాత మిత్రులు చెప్తారు వన్ రీజన్ అనేటువంటి రిలీజన్ అనేటువంటి వర్డ్ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వాడలేదు. వన్ రిలీజన్ అనేటువంటి వర్డ్ ఎక్కడ భారతీయ జనతా పార్టీ వాడలేదు. దయచేసి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటే, దేశంలో అందరూ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ప్రజల సంక్షేమం గురించి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో చేస్తున్న నిర్ణయమే తప్ప ఏ ఒక్క పార్టీలకు కానీ ఫెడరల్ స్ఫూర్తికి కానీ ఎవరికి కూడా ఆటంకం కలిగేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయదు.